యూజువల్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత అప్ టు 1 ఇయర్ విత్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకు పిల్లలు అవ్వట్లేదు ఇన్ఫర్టిలిటీ అని చెప్తాము. సో ఫస్ట్ వీళ్ళు మా దగ్గరికి యూజువల్ గా ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికే వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఫస్ట్ ఇద్దరికి ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే మేల్ కి ఫీమేల్ కి, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి కొన్ని టెస్ట్లన్నీ రాస్తాము. ఆ టెస్ట్లన్నీ నార్మల్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ రెగ్యులర్ గా ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అని అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఫస్ట్ ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. ఈ మెడిసిన్స్ ఇచ్చేసి దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఎగ్ పెరుగుతుందా లేదా, సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా అని చూసి ఆ రిలీజ్ అయిన టైంలో ఇద్దరిని ఇంటర్ కోర్స్ చేయాలి, కలిసి ఉండాలని చెప్తాము. సో అలా ఒక 3 months ట్రై చేస్తాము. 3 months తర్వాత కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోతే దెన్ మరి ఓవరీలో ఎగ్ బాగానే పెరుగుతుంది, మరి ట్యూబ్స్ లో ఏదైనా ఇష్యూ ఉందా అని తెలుసుకోవడానికి ట్యూబ్స్ ఓపెనింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. దీనికి 2 types ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. ఎక్స్రే ఒకటి హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని అంటాము, డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రే తీస్తారు. సెకండ్ వన్ వచ్చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటాము. సెలైన్ ఇంజెక్ట్ చేసేసి ట్యూబ్స్ నుంచి సెలైన్ వస్తుందా అనేది అల్ట్రాసౌండ్ ద్వారా చూస్తాం. ఇలా ట్యూబ్స్ బాగుంటే వాళ్ళకి ఇంకొక 2 to 3 months మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తాము. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ వాళ్ళకి ఐయుఐ అని అడ్వైస్ చేస్తాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్.